సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం కాదండి, బాబా గారి మహా అద్భుతాన్ని చూడబోతున్నాము. ఆయన మహత్యం ఏ విధంగా ఉంటుందో నేను కళ్ళారా స్వయంగా అనుభూతిని చెందాను. అది మీ దగ్గర షేర్ చేసుకోబోతున్నాను. మా సొంత ఊర్లో సాయి చేసిన చమత్కారం, సాయి లీలలు. ఈ కలియుగంలో ఇది ఒక వింత ఘటన అనే చెప్పాలి. ఎందుకంటే ఇది విన్నాక, చూశాక, ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ మనసులో ఒక్కటే అనుకుంటారు, సాయిని కథలో విన్నాం, అలాగే సాయి సచ్చరిత్రలో కూడా చదివాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం అని మీకు అనిపిస్తుంది. నాకు కూడా అదే భావన కలిగింది. బాబా పాదాల వెంట నిలవని నీరు నిజంగా ఒక మహా అద్భుతం. భుజం మీద నుండి విభూతి రాలుతుందండి. ఇది ఎక్కడ, ఎలాగా, ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ద్వారా బాబా గారి మహిమని, బాబా గారి లీలలను మీరే స్వయాన చూడండి. నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను. ఆ సమయంలో బాబా గారిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మనకు తెలియని ఏదో శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. బాబా గారి పాదాల దగ్గర నీళ్లు రావడం నిజంగా ఈ కలియుగంలో వింత అనే చెప్పవచ్చు. ఇది ఎక్కడ అంటే హిందూపురం పట్టణం, సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం. బాబా గారు చేసిన చమత్కారం ఈ ఇంట్లోనేనండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గ్రీన్ బిల్డింగ్, ఈ ఇంట్లోనే. ఇప్పుడు లోపల చూపిస్తాను. ఇది హాల్ అండి. ఇక్కడ వంటగది ఉంది. వంటగది ప్రక్కనే చిన్నగా దేవుడి పూజా మందిరం పెట్టుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఆమెదే ఇల్లండి. ఈమె బాబా భక్తురాలైతే కాదు, కానీ బాబా గారిని కొలుస్తుంది, పూజ చేసుకుంటుంది. బాబా గారిని కొలవడం అంటే ప్రత్యేకంగా గురువారం రోజున ఆమె పూజలైతే చేయదు. నార్మల్గా ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసుకునేదట. ఇప్పుడు చూడండి, బాబా గారి విగ్రహాన్ని షిరిడీ నుండి తెచ్చారంట. కానీ ఆ షిరిడీ నుండి తెచ్చిన విగ్రహం, ఆ విగ్రహం క్రింద భాగాన ఆమె ఒక స్టీల్ ప్లేట్ పెట్టిందండి. ఎప్పుడైతే నీళ్లు రావడం మొదలెట్టాయో మళ్ళీ ఆ ప్లేట్ క్రింద ఇంకొక పెద్ద ప్లేట్ పెట్టడం జరిగింది. ఈ నీళ్లు దాదాపుగా 1 నెల నుండి వస్తున్నాయట. ఆమె ప్రతిరోజు ఎవ్వరికీ చెప్పకుండా బాబా గారిని శుభ్రం చేసుకుంటూ ఆ నీళ్ళని ఒక క్యాన్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇది ఆ నోటా ఈ నోటా తెలిసి ఆ వీధి మొత్తం తెలిసిపోయింది. ఆ తర్వాత కొంతమంది ఛానల్స్ వాళ్ళు తెలుసుకుని బాబా గారిని చూడాలని బాబా గారి భక్తులందరూ కూడా కలిసి ఎంతోమంది చూడటానికి వస్తున్నారు. ఈ నీళ్లు ఎలా వస్తున్నాయి? కొంతమందికి అనుమానం కలిగింది, మరి కొంతమంది ఇదంతా అబద్ధమని నమ్మారు. కానీ బాబా గారి చమత్కారం కళ్ళారా చూశాము. ఎందుకంటే నేను కూడా వెళ్ళాను, నా తమ్ముడు కూడా వెళ్ళాడు. వాడి ద్వారానే నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఆమె ప్రతి ఒక్కరికి, వచ్చిన వారందరికీ, ఆ చిన్న ఇంట్లోనే లేదనకుండా కాదనకుండా వచ్చిన వారందరికీ ఆమె ఆ నీళ్లను తీర్థంలా ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ఆ నీళ్లను వచ్చిన భక్తులందరూ కూడా మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు. అలాగే కొన్ని నీళ్లను ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. ఇలా కొంతమంది ఆడవారు వచ్చి ఆ బాబా గారి దర్శనం చేసుకున్నారు. మరి కొంతమందిలో ఒక ఆమె ఇలా అన్నదంట, ఇదంతా నమ్మశక్యంగా లేదు, ఇది వాళ్ళే ఏదో అబద్ధం ఆడుతున్నారు అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిందంట. ఆ మరుసటి ఉదయమే పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజు నుండి బాబా గారి విగ్రహం మీద నుండి విభూతి రాలడం మొదలైంది. ఇక ఆ మాటలకు బాబాకు ఆగ్రహం వచ్చినట్టుందేమో. మరి ఇదే నా నిజం, ఇదే నా నిజ స్వరూపం అన్నట్టుగా విభూతి రాల్పి చూపించారు. ఈ ఇంటి ప్రక్కనే ఒక చిన్న కొట్టు ఉంటుందండి. ఆ కొట్లో ఒక ఆమె కూర్చుంటుంది. ఇప్పుడు ఆమె మాటల్లోనే బాబా గారి చమత్కారం ఎలా జరిగిందో తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి సార్. ఇది చిన్న మార్కెట్ ఏరియా, సరస్వతి విద్యా మందిరం లోపల సందు వస్తుంది. ఇక్కడైతే అంటే వెంకటరమణ స్వామి గుడి బ్యాక్ అంటారు దీన్ని. వెంకటరమణ స్వామి గుడి కూడా ఉంది పక్కన. మేము ఇట్లా చిల్లరంగడ్ల పక్కనే ఉన్నాము. బాబా పాదాల నుండి సుమారు ఒక 1.5 నెల 2 నెలల నుంచి నీరు వస్తుంది.
భక్తాదులందరూ వచ్చి తీసుకుని వెళ్తున్నారు. అయినా కూడాను ఇప్పుడు 2 days నుంచి ఈ బూది కూడా వస్తా ఉంది. అక్కడ దగ్గరుండి నేను బాగా చూస్తున్నాను కాబట్టి నేను చెప్పగలను. స్వామిలు కూడా వచ్చి అంత తడి బట్టతో అంత తుడిసి ఒట్టిగా అంత తుడిచేసి గిన్నె అంత తుడిచేసి మళ్ళా ప్లేట్ పెట్టి 2 hours ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ వెంటనే నీళ్ళు అట్లే తట్ట నిండుగా వచ్చినాయి. భక్తులు చాలా నమ్మేస్తున్నారు. ఎప్పుడు సత్యం ఏమి జరుగుతుంది అనేది ఇప్పటిదాకా మాకు ఏమి అర్థం కాకోకున్నట్లుంది. నీరైతే వస్తూనే ఉంది, ఈ బుద్ధి కూడా వస్తూనే ఉంది. భక్తులంతా తీసుకొని పోతా ఉన్నారు. మేము కూడా చాలా నమ్మినాము. ఎన్ని రోజులు ఇలాగే వస్తుందో అన్ని రోజులు రాని ఇంకేం చేసేకి లేదు అనేసి వాళ్ళంతా చిన్న ఇల్లు అయినా కూడా పాపం అట్లే మెయింటైన్ చేస్తూ ఉండరు. చిన్న వాళ్ళకి అందరికీ అవకాశం ఇస్తూ ఉండరు, దర్శనం చేసుకుని పోతా ఉన్నారు. ఇంకా ఎవరో బాబా భక్తులు ఎవరన్నా రాని ఏం చెప్పన్నా కానీ పాపం చూసుకొని వెళ్తా ఉన్నారు. అంతే సార్. ఇక్కడ మా తమ్ముడు వీడియో షూట్ చేస్తున్నారు. మీరు కూడా చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా బాబా గారిని దర్శనం చేసుకుంటున్నారు. కన్న తీసినారా అండి? కొంచెం తెరిచిన సత్యంగా వాటర్ అయితే వస్తూనే ఉంది. ఇక్కడ వాటర్ వస్తుంది కానీ కన్ను మాకు కొంచెం మస్కల్ కన్ను కనపడలేదు. సత్యం లేదు, సత్యం జరుగుతుంది. ఇప్పుడు మీకు మంచిగా ఇప్పుడు అందరింట్లో రావచ్చు, మీ ఇంట్లోనే ఎందుకు వస్తుంది? అది మనం నమ్మాలంటే. అమ్మాయిలు ఇట్లా పని చేస్తా అంటే వాళ్ళు కానీ గిన్నె పెట్టండి అమ్మాయి వాళ్ళు వచ్చి ఇంటికి చూసి మాకందరికి వేసి అట్లే ఉంది రమ్మమ్మ. కానీ ఇంకా 1 నెల జరిగించి చూద్దాము, మళ్ళా గుళ్ళో చెప్దామంటే గుళ్ళో చెప్పినాము. సామాన్లు వచ్చి అంతా చూసినాడు. ఈ ఏరియా ఎవరికి తెలియదు, ఇంటి పక్కల కానీ తెలియదు. మొన్న సామాన్లు వచ్చిందానికి అందరికి కన్ఫర్మ్. అప్పటి వరకు ఎవరికి తెలియదు. మొన్న అట్లా అనేదానికి ఆయన వచ్చి మీరంతా అబద్ధం అనేదంటే ఆయన పోయినటువంటి విభూతి కూడా వస్తుంది. ఆయన పోయినటువంటినే స్టార్ట్ అయిపోయింది. ఓకే, జనాలు మామూలే ఉంటారు. నేను చూపిస్తానని చూపించింది. విభూతి కూడా వస్తుంది. విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? షిరిడి నుంచి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఇల్లు ఉంటే తెచ్చినారు, బట్టాలకు రమ్మని మాకు ఇక్కడే ఇచ్చిపోయినారు. వాళ్ళ ఇంటికి సో వీళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లో బెంగళూరులో కూడా ఇది మామూలుగా వస్తుందంట కదా అక్క? అంటే అక్కడ విభూతి వస్తుందంట కదా బెంగళూరులో? అవును, అక్కడ విభూతి వస్తుందంట కదా మీ చెల్లెలు? నీళ్ళు విభూతి 2 వస్తుంది. చాలా మంచి విషయం. బాబా గారి భక్తులకు, నమ్మిన వారికి ఆయన గొప్పతనం చాలా గొప్పగా ఇంకా గొప్పగా తెలిసి వస్తుంది. అదే నమ్మలేని వారికి ఆయన గొప్పతనం ఏంటో తెలిసేలా చేస్తారు బాబా గారు. మరి అంత అద్భుతమైనటువంటి ఈ దర్శన భాగ్యం ఇది ఒక నిదర్శనమని చెప్పాలి. చూశారు కదా, బాబా గారి విగ్రహం మీదుగా విభూతి, అలాగే పాదాల నిండుగా నీళ్లు కనిపిస్తున్నాయి, అలాగే విభూతితో కలిసి ఉన్నాయి. ఆ నీళ్లు ఎంత బాగున్నాయంటే వాటిని తీర్థంలా తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని తాగుదామా అన్నట్టుగా ఉన్నాయి. మేము ఆదివారం ఉదయమే వెళ్ళామండి, అంటే నిన్న మార్నింగ్ వెళ్ళాము అక్కడికి. బాబా గారి దర్శనం చేసుకుందామని ఎంతో ఇష్టంగా ఆతృతగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబా గారి దర్శనం కూడా అంతే చక్కగా జరిగింది. పూజంతా పూర్తి అయిన తర్వాత బాబా గారు నాకు కుడి ప్రక్కన ఒక పువ్వు ఇచ్చారండి. చూసారు కదా, ఆమె పెట్టింది కదా బాబా గారి తల మీద ఒక పువ్వు పెట్టింది, గులాబీ పువ్వు. అది కుడి ప్రక్కన పడిందండి. ఉదయం 7:30 తర్వాత మేము వెళ్ళామండి. ఎందుకంటే ఆదివారం కదా, వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటారేమో అని చెప్పి కొద్దిగా ఆలస్యం చేసి వెళ్ళాము. ఆమె పూజకి మొత్తం సిద్ధం చేసింది, కానీ పూలతో అలంకరించలేదు. నేను వెళ్ళి ఇచ్చిన పూలతో ఆమె అలంకరించి చక్కగా పూజ చేసింది. నాకైతే ఎంతో ఆనందం వేసింది. బాబా గారి పాదాల క్రింద నుండి వస్తున్న నీళ్లను ఇక్కడ ఆమె ఒక క్యాన్ పెట్టుకుందండి. ఆ క్యాన్లోకి వేసుకుంటుంది, ఎందుకంటే వచ్చే భక్తులందరికీ ఆ నీళ్లను తీర్థంలా ప్రతి ఒక్కరికి ఇస్తుంది. నేనైతే ఇంటికి కూడా కొన్ని తెచ్చుకున్నాను. ఆ తీర్థాన్ని స్వీకరిస్తూ ఉంటే నాకైతే ఏదో
తెలియని అనుభూతి చెందాను. నిజంగా ఆ అనుభూతి అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆమెతో నేను కాసేపు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, న్యూస్ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా వరకు ఆమెను ఇబ్బంది పెట్టినట్టే ఉన్నారు. ఎందుకంటే, అమ్మ మేము కూలీ చేస్తాము, ఇంట్లో ఎవ్వరము ఉండము, మాకు 3 చిన్నపిల్లలు ఉన్నారు, ఈ విషయం ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయింది. ఈ నీళ్లు, బాబాగారి పాదాల క్రింద వచ్చే నీళ్లు ఎంతవరకు వస్తాయో మాకు తెలియదు. అయినా సరే భక్తులు చూడాలని ఆతృతతో వస్తున్నారు. మాకు వంట చేసుకోవడానికి టైం కుదరట్లేదు, తినడానికి టైం కుదరట్లేదు, మా పనులు కూడా అవ్వటం లేదు. ఇప్పటికే భక్తులు ఎక్కువగా వస్తున్నారు, ఇక ప్రచారం ఆపండి, ఇక ప్రచారం చేయకండి అంటున్నారు. కాబట్టి నేను నా ఛానల్ తరపున నేను విన్నవించుకునేది ఒక్కటే, మన సబ్స్క్రైబర్స్ ఎక్కడున్నా సరే బాబాగారి అద్భుతం చూస్తారు అన్న ఆతృతతో వెళ్ళి నేను ఈ వీడియో తీసుకున్నాను. సాయి భక్తులందరూ ఎక్కడున్నా ఈ వీడియో చూస్తే ఎంత ఆనందిస్తారో, వాళ్ళ మనసు ఎంత ఆనందపడుతుందో నాకు తెలుసు. ఒక భక్తురాలిగా ఆ ఆనందం ఎలా ఉంటుందో ఆ అనుభూతి నేను స్వయాన పొందాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఎవరైనా హిందూపురంకి దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా వెళ్ళకండి. ఒకేసారి గుంపులుగా వెళ్ళి వాళ్ళను ఇబ్బంది పెట్టడం కంటే ఒక్కొక్కరు ఇద్దిద్దరు వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకొని రండి. ఒకవేళ దూరంగా ఉన్నవారు ఉంటే మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో ద్వారా బాబాగారి దర్శనం చేసుకోండి. నమ్మకంతో చూడండి, ఇది నిజమండి. ఎందుకంటే నేను స్వయాన వెళ్ళి ఆ తీర్థాన్ని తీసుకున్నాను. నిజంగా అమృతం లాంటి తీర్థం నేను తీసుకున్నాను. బాబాగారి దర్శనం నాకు కలిగింది. బాబాగారు నాకు ఒక పువ్వు కూడా ఇచ్చారు. ఇది ఎందుకు జరుగుతుందో ఏంటో మరి తెలియదు, కానీ బాబాగారు చేస్తున్న ఈ చమత్కారం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక సంకల్పం, ఏదో ఒకటి సంకల్పాన్ని పట్టుకొని వచ్చారండి. దాన్ని పరిపూర్ణం చేసేదాకా బాబాగారి ఈ మిరాకిల్ని ఆపరు. కాబట్టి అందరూ కూడా దానిని సహకరిద్దాం. బాబాగారు ఇచ్చిన అమృతాన్ని ప్రతి ఒక్కరికి పంచుదాం. ఇంత గొప్ప అద్భుతం, ఆశ్చర్యాన్ని మరి 10 మందికి అందేలాగా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.